స్టాల్స్ ఉన్న స్టాల్స్ మినిస్టర్ వాంటెడ్ లెవెల్ చేసి బ్యాక్ స్టాల్ కూడా వరుసలు కదా మొత్తం వాయిద్రికి ఏమైనా నీడ పెట్టగలమా మినిస్టర్ సార్ చేసేయండి నెక్స్ట్ మినిస్టర్ బై నేమ్ ఇలా కూర్చుంటే రెండో మాట సెకండ్ రోజు రీత్రూ నైట్లో వాళ్ళు ఎవరికి పాస్లు ఇచ్చారని లిస్ట్ నాకు సాయంత్రం వరకు వెళ్ళింది మన లిస్ట్ పోలీస్కి ఇచ్చారు పోలీస్ అక్కడ చెక్ చేసుకుంటుంది పాస్ కూడా యూనిక్ ఉంది రెడ్ ఉంది ఇట్ విల్ మెన్షన్ స్టేజ్ పాస్ సెపరేట్ పాస్ ఉంటుంది ముందే చెప్పేసి బికాస్ ఎవరో కవర్ అయిపోతుంది రెండులో బెటర్ మా రెండు రిక్వెస్ట్ చేసి ప్రూఫ్ లక్ష్మణ్ లాగా ఒకటి రెండు పెట్టి టోటల్ కనపడాలి బెస్ట్ చెట్లని ఇలా వస్తుందా ముందు తీసుకోవాలి నేను షోర్స్ వెళ్తే ఇంత వైడ్ చేస్తే ఆగస్టు 15వ తారీఖు ఇండిపెండెన్స్ డే రోజు వైరా నియోజకవర్గంలోనే వైరా పట్టణంలోనే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మూడో దశ రుణమాఫీ ఇక్కడ నుంచే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనమైతే ప్రస్తుతానికి మాత్రము భారీ బహిరంగ సభ దగ్గరే ఉన్నాము. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికైతే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే మనం చూడొచ్చు ఇదైతే మాత్రము జర్మన్ టెక్నాలజీతో చేసినటువంటి భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్టేజీ మాత్రాన్ని చూసుకున్నట్టయితే స్టేజీకి 6 అడుగుల పై భాగంలోనే స్టేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే మాత్రము ఆ స్టేజ్ మీద మాత్రం 200 పైచిలకు నాయకులు కూర్చోడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా స్టేజ్ వెనక భాగంలో నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చేందుకు ఫ్లెక్సిబిలిటీగా అదేవిధంగా హెలిప్యాడ్ కూడా అక్కడే ఆగేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడైతే మొత్తం మీద అయితే మాత్రం రైతులు మాత్రము ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే రైతులు చూసినట్టయితే 1,00,000కు పైగా మాత్రము రైతులు సభకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే 3 దఫాలుగా రుణమాఫీ ప్రకటించారో అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం లోపు మాత్రము మేము రుణమాఫీ చేసి తీరుతామనేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అతను చెప్పిన మాట ప్రకారం మాత్రము రైతు రుణమాఫీ 3వ దఫా కూడా రిలీజ్ చేస్తానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే అదేవిధంగా ఖమ్మం కూడా ఇప్పటికే 2 ట్రయల్స్ రన్ అయిపోయింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా 3వ ట్రయల్ రన్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇప్పుడు అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే మాత్రము పట్టణానికి దగ్గర వైరా పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో మాత్రము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ఏర్పాట్లు మాత్రం జిల్లా కలెక్టరు అదేవిధంగా జాయింట్ కలెక్టరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దగ్గరని చూసుకున్నారు. అయితే ఇంతకుముందు కూడా మంత్రులు కూడా వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే ఇప్పుడు మనం మాత్రం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్టు సతీష్తో శ్రీధర్ వైరా నుంచి. Please like, share and subscribe Master Key TV.